రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి మహేంద్ర అర్జున్ నోవో 605 డిఐయు అది కూడా మంచి హెచ్‌పి గల బండన 50 హార్స్ పవర్ గల బండి 4 వీల్ డ్రైవ్ వేరియంట్‌లో అమ్మకానికైతే తెచ్చాను. కొత్త బండి తీసుకునే వాళ్ళకి ఇదొక మంచి కండిషన్‌లో ఉన్న బండి అనే చెప్పుకోవచ్చన్న. అందులోనూ మీకు ఫైనాన్స్ ఫెసిలిటీ కంటిన్యూ ఫైనాన్స్‌లో కూడా బండైతే తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ట్రాక్టరు కొత్త బండి తీసుకునే వాళ్ళకే ఉపయోగపడుతుందన్న గమనించగలరు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి. మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు గానీ, ట్రాక్టర్ యొక్క సామాన్లు గానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్‌కి వాట్సాప్‌లో ఫోటోలైతే పంపండి. ఎటువంటి ట్రాక్టర్ ఉన్నా, ట్రాక్టర్ యొక్క సామాను ఉన్నా మనం స్పాట్‌లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి ఫోటోలు ఈ నంబర్‌కి వాట్సాప్ చేసేయండి అన్న. ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్ల వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇదొచ్చేసరికి మహీంద్రా అర్జున్ నోవో 605 డిఐ పిఎస్ వేరియంట్ ట్రాక్టర్‌న ఇదొచ్చేసరికి మహీంద్రాలో అర్జున్ నోవో 605 డిఐ బండి 50 హార్స్ పవర్ గల బండి బ్రాండ్ న్యూ కండిషన్‌లో ట్రాక్టర్ అయితే అందుబాటులో అయితే ఉంది. చాలా అంటే చాలా తక్కువ నడిచిన బండన్న. కొద్దిగా ఫైనాన్స్ ఇబ్బందితోని బండైతే అమ్మడం జరుగుతుందని ఓనర్ అయితే చెప్తుండు. కేవలం 135 గంటలు మాత్రమే నడిచిందన్న ట్రాక్టర్ వచ్చేసరికి 135 అవర్స్ మాత్రమే ట్రాక్టర్ అయితే నడిచిందన్న. ఒక కూలింగ్ పీరియడ్ అనే చెప్పుకోవచ్చన. ఇది వచ్చేసరికి సింగిల్ ఓనర్ బండి, ఒక చేతి పైన నడిచిన బండి. అండ్ ఈ ఇయర్ మోడల్ అయినా 2025 లాస్ట్ మంత్ మోడల్ అనే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి లేటెస్ట్ మోడల్ ట్రాక్టర్ 25 మోడల్. టైర్స్ కూడా చూసుకుంటే 95 to 100% లైఫ్ అవుతుంది. కేవలం 130 గంటలు మాత్రమే నడిచిన బండి. ఇది వచ్చేసరికి పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్ అన్ని క్లియర్గా ఉండి పోస్ట్ ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తున్నాడు. మహీంద్రాలో అర్జున్ నోవో 605 డిఐ అందులోనూ 4 వీల్ డ్రైవ్ వేరియంట్ అన్న. హెచ్‌పి కూడా 50 హెచ్‌పి బండి అన్న. మంచి హార్స్ పవర్ గలనే చెప్పుకోవచ్చు. డబల్ హౌసింగ్ వెహికల్, మంచి పికప్ ఉన్న వెహికల్ అని చెప్పుకోవచ్చు అన్న. ఇక బండి యొక్క ఫైనాన్స్ కానీ, ప్రైస్ కానీ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్ల యొక్క సామాన్లు అవి కూడా నేరుగా రైతన్న నుంచి వచ్చినాయి మీ ముందుకు తెస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక ఈ బండికి వచ్చేసరికి హ్యాండ్ క్యాష్ ఓనరు 4,50,000 అయితే చెప్తున్నాడన్న. అండ్ మిగతా అది 6 కిస్తీల చొప్పున ఒక్కో కిస్తీ 1,31,000 అయితే ఉందన్న. సో మీరు 6 కిస్తీలు కట్టుకొని 4,50,000 హ్యాండ్ క్యాష్ ఇవ్వమని ఓనర్ అయితే చెప్తున్నాడు. ఈ 4,50,000లో కూడా తగ్గింపు అనేది చేయడం జరుగుతుందన్న. ఫిక్స్డ్ ప్రైస్ ఏమి కాదు. సో ఓవరాల్‌గా ఫైనాన్స్ వచ్చేసరికి 6 కిస్తీలు ఉన్నాయన్న. ఒక్కొక్క కిస్తీ 1,30,000 ఉన్నాయి. అండ్ హ్యాండ్ క్యాష్ ఓనరు 4,50,000 అయితే అడుగుతున్నాడన్న. ఇందులో కూడా మాట్లాడుకుంటే తగ్గింపు చేసే అవకాశం అయితే ఉంది. ట్రాక్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ ఈ ట్రాక్టర్ మనకు పెద్దపల్లి నుంచి అమ్మకానికి అయితే వచ్చింది, తెలంగాణ స్టేట్. ట్రాక్టర్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి పెద్దపల్లి జిల్లా, తెలంగాణ స్టేట్ అన్న. ఇక ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, ఫైనాన్స్ రిలేటెడ్ కానీ ఏమన్నా డౌట్లు కానీ, క్వశ్చన్లు కానీ ఉన్నట్లయితే అదే మంత్లీ ఎన్ని కిస్తీలున్నాయి ఏంది పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలవాలంటే మీరు నేరుగా ఓనర్‌ని అయితే సంప్రదించవచ్చన్న. అండ్ బండి తీసుకునే ముందు దయచేసి ఒక మంచి మెకానిక్‌ని ట్రాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ట్రాక్టర్‌కి ఇంజను, గేర్ బాక్సు, టైర్లు, పేపర్లు ఫుల్‌గా వెరిఫై చేసుకొని మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకోండన్న. అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌లు కానీ, పేమెంట్‌లు కానీ చేయకండి. ఏదేమున్నా బండి దగ్గర వెళ్ళి పిన్ టు పిన్ చెక్ చేసుకొని తీసేసుకోండన్న. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్‌లో ఉంటది. నేరుగా ఓనర్‌తోని మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చన్న. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్‌లో ఉంటది. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ తీసివేయడం జరుగుతుందన్న. అది గమనించగలరు. సో ఇదే అన్న ఇవాటి వీడియో. అండ్ మీకు ఏమైనా ఫైనాన్స్ రిలేటెడ్ డౌట్లు కానీ, డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అండ్ ఫైనాన్స్ ఏ విధంగా ఉంది పూర్తి వివరాలు మీరు ఓనర్‌ని సంప్రదించి తెలుసుకోవచ్చన్న. ఇంకో వీడియోని లైక్ చూపితే లైక్ చేసి ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టండి. అండ్ ముందే చెప్పాను కదన్న, కొత్త బండి తీసుకునే వాళ్ళకు ఇదొక మంచి డిస్కౌంట్‌లో వచ్చే బండి అనే చెప్పుకోవచ్చన్న. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు సంప్రదించగలరు. నెక్స్ట్‌లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.